హెరిటేజ్ పన్నీర్. నేనైతే రెగ్యులర్గా హెరిటేజ్ ఫ్రెష్ పన్నీరే వాడతానండి. చాలా స్మూత్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం చూపిస్తాను. ఈ హెరిటేజ్ పన్నీర్తో నేను బటర్ పన్నీర్ మసాలా తయారు చేసి చూపిస్తాను. పన్నీర్ బటర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు: ఒక 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమోటా, కొంచెం జీడిపప్పు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, పన్నీర్. ఇవన్నీ మనకు అవసరం ఉంటాయి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా. ఇవన్నీ మనం చేసేటప్పుడు చూపిస్తాను. ఇవన్నీ మనం పీసెస్కి కట్ చేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుని అప్పుడు పేస్ట్ చేసుకోవాలి. నేను తయారీ విధానం చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాము. ఒక టేబుల్ స్పూన్ బటర్, ఆనియన్, పచ్చిమిర్చి, ఇది కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. త్వరగా మగ్గుతుందండి. కొంచెం పసుపు, ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా కొంచెం వేయించుకుందాం. తయారైపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం జీడిపప్పు వేసుకుందాం. ఇది అంతా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా పట్టుకుందాం. ఇలా మొత్తం మనం మెత్తని పేస్ట్లా పట్టుకుందాం. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాం. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకున్నానండి. అది బాగా మరిగించాను. కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసిన పన్నీర్ ముక్కలు ఇందులో వేసి జస్ట్ 1 మినిట్ అలా ఉంచి తీసి మనం ప్రిపేర్ చేసుకుందాం. విధంగా మనం హాట్ వాటర్లో వేసి తీసుకుంటే ముక్క సాగినట్టుగా కాకుండా స్మూత్గా ఉంటుందండి. ఇది మనం ప్యాన్ వెలిగించాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం 2 స్పూన్స్ ఆయిల్, ఒక పెద్ద స్పూన్ బటర్ వేసాము, వేయించాము. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. మనం మిక్సీ పట్టింది ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ పేస్ట్ అది ఆయిల్ పైకి వస్తుంది. కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. నేను ఇందులో 2 స్పూన్స్ కారం వేసానండి. 1 స్పూన్ గరం మసాలా వేసాను. గరం మసాలా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసాను. కారం కూడా ఇంట్లో తయారు చేసిన కారం వేసాను. మనం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా, కారం వాడితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. అందరూ వీలు కుదిరిన వారు ప్రతి ఒక్కరూ ఇంట్లో తయారు చేసినవి వాడడానికి ట్రై చేయండి. పేస్ట్ అంతా తయారైందండి. ఆయిల్ కొంచెం కొంచెం పైకి వస్తుంది కదా. పేస్ట్ మంచిగా తయారైంది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న జార్లో వాటర్ వేసాను. కొంచెం వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ మరిగిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాం. దగ్గర పడుతున్నప్పుడు, చక్కగా ఇలా తయారవుతూ ఉన్నప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇలా అన్ని పన్నీర్ ముక్కలు వేసుకుందాం. పన్నీర్ ముక్కలు అన్నీ వేసానండి. దగ్గర పడే వరకు మనం బాగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. చూడండి, బాగా దగ్గరికి వచ్చింది కదా. ఆయిల్ అంతా పైకి వచ్చింది. దించే ముందు కొంచెం బటర్, మిల్క్ క్రీమ్, కస్తూరి మేతి వేసి దించుకుందాం. దించే ముందు కొంచెం బటర్, లైట్గా మిల్క్ క్రీమ్, కొంచెం కస్తూరి మేతి, ఇలా తయారు చేసుకుని మనం వేడిగా
ఫ్రైడ్ రైస్ కానీ, బగారా రైస్ కానీ, లేకుంటే చపాతీ, రోటీ ఎందులోకైనా ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్, హెరిటేజ్ పన్నీర్ ఫ్రమ్ రేషాస్ కిచెన్.